కూటమి సర్కారు హయాంలో పేదల భూములకే కాదు దేవుడి భూములకు కూడా రక్షణ కరువైంది. దేవాలయాల భూములకు రక్షణగా ఉండవలసిన వారే భక్షకులుగా మారుతున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన దేవాదాయ శాఖ కమిషనర్పై తీవ్ర ఆరోపణలు వినిపిస్తూ ఉన్నా కూటమి పెద్దలు కనీసం స్పందించడం లేదు. దీంతో ఈ భూ కుంభకోణం వెనుక ఉన్నది కూటమి సర్కారేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి దేవాలయాలపై వివక్షత చూపుతోంది. నిబంధనలను పక్కన పెట్టి దేవాలయాల ప్రాముఖ్యతను దెబ్బతీసే చర్యలకు దిగుతోంది. హిందుత్వంపైన, హిందూ దేవుళ్లపైన నమ్మకం లేని వ్యక్తైన రామచంద్ర మోహన్ ను ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గా నియమించారని, ఆయన్ను తొలగించాలని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పరిశీలకులు పోతిన మహేష్ ఆరోపించారు. రామచంద్ర మోహన్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత దేవాదాయ శాఖలో జరిగిన అవినీతిని, భూములు ఏ విధంగా అన్యాక్రాంతమయ్యాయో ఆధారాలతో సహా వివరించారు. చంద్రబాబు రామచంద్రమోహన్ తో కలిసి రాష్ట్రంలో ఉన్న 1.5 ఎకరాల దేవాలయాల భూములను అన్యాక్రాంతం చేయడానికి ప్రయత్నిస్తే బీజేపీ నేతలు అన్ని జిల్లా కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేశారని ఆయన గుర్తు చేశారు. సుమారు 4 నుంచి 5,000 కోట్ల రూపాయల తక్కువ రేటుకి అన్యాక్రాంతం చేసి వేల కోట్ల అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి ప్రస్తుత ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ గారికి ఎండోమెంట్ కమిషనర్గా ఉండేటువంటి అర్హత లేదు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ పదవీకాలం ముగిసి సంవత్సరం అయినా ఇప్పటికీ ఆయన్నే కమిషనర్ గా ప్రభుత్వం కొనసాగిస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో దేవాదాయ శాఖ కమిషనర్ గా ఐఏఎస్ అధికారులను నియమించింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిబంధనలను పక్కన పెట్టేసి అడ్డగోలుగా రామచంద్ర మోహన్ కు పదవిని కట్టబెట్టారు. అవినీతి ఆరోపణలతో 2021లో వైఎస్ఆర్సీపీ హయాంలో రామచంద్ర మోహన్ పై విజిలెన్స్ కమిషన్ తో పాటు 3 మెన్ కమిటీని వేసింది. అలాగే ఉద్యోగం నుండి సస్పెండ్ చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 మెన్ కమిటీ ఏమయ్యిందో, ఆ రిపోర్ట్ ఏమనొచ్చిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. రామచంద్ర మోహన్ వెనుక లోకేష్ తో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం ఉన్నారని, అందుకే రామచంద్ర మోహన్ పై ఈగ కూడా వాలకుండా చూసుకుంటున్నారనే చర్చ సాగుతోంది. ఫండమెంటల్ రూల్స్ 49 ప్రకారం అనుమతించకపోయినా మీరు ఏ రూల్ ప్రకారం దేవాదాయ శాఖ కమిషనర్గా ఇంకా రామచంద్ర మోహన్ గారిని కొనసాగిస్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 6 పోస్టులను ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి. కానీ ఏపీపీఎస్సీని సైతం పక్కన పెట్టి అందులో 2 పోస్టులు రామచంద్ర మోహన్ అధికారంతో అడ్డదారిలో నియామకం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. జీవో 888 ప్రకారం ఎక్కడ పనిచేసే వాళ్లకు అక్కడే ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ఈ జీవోను పక్కన పెట్టి డిపార్ట్మెంట్లో ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్స్ 26 మంది, సెకండ్ గ్రేడ్ ఆఫీసర్స్ 20 మంది, మొత్తంగా 46 మందికి అక్రమంగా ప్రమోషన్లు ఇచ్చారని, దీనికోసం 15 కోట్ల రూపాయల వరకు అందుకున్నట్లు దేవాదాయ శాఖలో జోరుగా చర్చ జరుగుతోంది. అర్హత ఉందా? డిపిసిలో వీళ్ళకి 2 సార్లు ప్రమోషన్ ఇవ్వద్దని కూడా తిరస్కరణ ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా లెక్క చేయకుండా, కోర్టు ఉత్తర్వులను కూడా లెక్క చేయకుండా ఏపీపీఎస్సీ ద్వారా నియామకం చేయాల్సినటువంటి పోస్టుల్ని రామచంద్ర మోహన్ గారు ఏ విధంగా నియామకం చేశారు? ఒక్క అవినీతే కాదు, ఇటు దేవాలయాల వద్ద అపచారాలకు కూడా పూనుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 6 ప్రధాన దేవాలయాల వద్ద దేవాలయాల భూములు లీజ్కిచ్చి అక్కడ మాంసం, మద్యం అమ్ముకునే విధంగా ప్రైవేట్ హోటల్స్ కి కట్టబెట్టడానికి 33 ఏళ్లు లీజ్కి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.